Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అంశాన్ని మీరు రాజకీయంగానో లేకపోతే ఏదో ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం మీద మనం ఒక పాజిటివ్ నెగిటివ్గా చెప్తున్నట్టుగా చూడకండి. ఎందుకంటే ఇవాళ ఈనాడులో వచ్చినటువంటిది, ఇది మిగతా పేపర్లలో కూడా వచ్చి ఉండొచ్చు. ఇవాళ ఈనాడులో మెయిన్ అంశంగా మెయిన్ బ్యానర్ హెడ్డింగ్గా వచ్చినటువంటిది ఎవరో కాదు, ఆ వ్యక్తి. ఆయన పేరు పివి రమేష్, డాక్టర్ పివి రమేష్ గారు. ఆయన మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక నిపుణులు. ఆయన నిన్న విజయవాడ సిద్ధార్థ కళాశాలలో జరిగినటువంటి ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి వారి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో వారు విలేకరులతోటి కొన్ని అంశాలను మాట్లాడారు. ఎందుకు ఈయనకి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, పివి రమేష్ గారు మనందరికీ తెలుసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన కూడా ఉన్నారు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉన్నారు అని చెప్పానంటే ఆ యొక్క ఇష్యూలో ఈయన యొక్క ఇది కూడా ఉన్నది. ఈయన రాసినటువంటి నోట్ షీట్ గురించి కూడా ఇంతకుముందు కొన్ని డిస్కషన్స్ మీడియా ఛానల్స్ మాట్లాడటమే కాకుండా ఈయన కూడా వచ్చి మీడియాలో మాట్లాడటం కూడా జరిగింది. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకొక విషయం, నేను మాట్లాడుతున్నది కొన్ని అంకెలు గణాంకాల్లో కానీ లేదా మాట్లాడేటువంటి వాటిల్లో కొన్ని ఏమైనా కనుక తప్పులు కనుక మీకు అనిపిస్తే కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా నాకు తెలియజేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాటి రోజున ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ మీదట్న మీరు చూస్తున్నారు న్యూస్ పేపర్స్, ఇదే ఈనాడు ఇదే పక్ష పత్రికల్లో కూడాను ఈయన ఐఏఎస్ ఈయన ఐపీఎస్ అనుకుంటా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్థిక నిపుణులు అయినటువంటి మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి పివి రమేష్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చదివిన తర్వాత తప్పనిసరిగా మనం ప్రజలు దీని మీద ఆలోచన చేయాలి అనిపించింది. మీరు కూడా, ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. తప్పేం కాదు, ప్రజాస్వామ్యంలో నేను మళ్ళా చెప్తున్నా, తప్పేం కాదు, రాజ్యాంగబద్ధంగా దానికి కూడా మనకేం ఇబ్బంది లేదు. కానీ ఏదో ఒక ఫోరం కింద కూర్చోవటం, ప్రభుత్వాలని విమర్శించటం, రాజకీయ నాయకుల్ని విమర్శించటం, అంతకుముందు వీరు ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నది అనేటువంటిదే ప్రజల్లో వస్తున్నటువంటి ఒక అనుమానం. లేకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా మనం కొంతమంది ప్రజల్లో వస్తున్నటువంటిది. ఈయన డైరెక్ట్గా చూస్తున్నాను, ఈయన పెట్టినటువంటిది బందిపోటు పాలన అని పెట్టారు హెడ్డింగ్, బందిపోటు పాలన. ఆయన అన్నారు బందిపోటు పాలన అని. సీఎంను కాబట్టి ఏదైనా చేసేస్తాననే ధోరణి సరికాదు, ఏ చట్టమైనా చేస్తా, భూములు లాక్కుంటామంటే కుదరదు అని చెప్పనని అది హెడ్డింగ్ వచ్చింది. వారు ఏమన్నారో కూడా చూస్తూ ఇక్కడి నుంచి నేను మాట్లాడేది, ఆయన మాట్లాడిన దానికి ఆయన ఉన్నంత కాలము ఏ రకంగా జరిగింది, అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్, ఎందుకు ఈ రకంగా కొంతమంది కొన్ని ఫోరముల తరఫున వచ్చి కూర్చుని ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలని చెప్తూ బిగించేస్తున్నాను. నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టేస్తాం, జైలులో వేసేస్తాం, భూముల్ని లాక్కుంటాం, గనులు పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు, అది బందిపోట్లు చేసే పని అని చెప్పని మాట్లాడారు. ఆయన ఐఏఎస్ చదివారు. ఐఏఎస్ చదవటం నేను చాలాసార్లు చెప్తాను, ఐఏఎస్ అవటం అనేటువంటిది చాలా కష్టం, రాజకీయ నాయకుడు అవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటేనే ఒక ఎమ్మెల్యే అవుతాం, ఒక ఎంపీ అవుతాం, ఒక కార్పొరేటర్ని అవుతాం. కానీ వీళ్ళు బాగా చదువుకుంటే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. కానీ మనం పరిపాలన అనేటువంటిది జరిగేది వీళ్ళ చేతుల్లోనే జరుగుతుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళే ఎగ్జిక్యూటివ్, వాళ్ళే పరిపాలన చేస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం అంటే లెజిస్లేచర్గా ఎన్నికైనటువంటి వ్యక్తుల మార్పు ఉంటుందేమో, కానీ వీళ్ళకి రిటైర్ అయ్యేదాకా 60 సంవత్సరాలు 62 సంవత్సరాల వరకు వీరు ఉద్యోగాల్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్లాట్ఫామ్. రాజకీయ నాయకులు ట్రైన్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ప్లాట్ఫామ్ కొన్ని రోజుల పాటు అంటే తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది. అయితే ఆయన మాట్లాడింది, నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా, నాకు తెలిసినంత వరకు మాట్లాడుతున్నా, ఇందులో తప్పులుంటే తప్పనిసరిగా వ్యూస్ మీరు తెలియజేయండి. ఏ చట్టమైనా చేస్తా అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఒక ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పని చట్టాలను చేస్తుంది. అయితే చట్టాలు చేయడానికి మీ అందరికీ తెలుసు, శాసనసభ ద్వారా చట్టాలను చేస్తారు. అది బందిపోట్లు మాత్రం చేయలేరు. ఆయన చెప్పింది అది నాకు సరిగ్గా కనిపించట్లేదు. బందిపోట్లు చట్టాలను చేయలేరు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకొని ఉన్నటువంటి ఒక చీఫ్ మినిస్టర్ చేయొచ్చు, కానీ ఆయన సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా అంటే ఏ చట్టమైనా చేయవచ్చు. అయితే ఆ చట్టం కనుక రాజ్యాంగబద్ధంగా కనుక లేకపోయేటట్లయితే
అప్పుడు న్యాయస్థానాలు ఇంటర్ఫేర్ అవుతాయి. ఆ న్యాయస్థానాలు ఇంటర్ఫేర్ కానంతసేపు ఏ చట్టం చేసినప్పటికీ కూడా అది ఆమోదయోగ్యమే అనేటువంటిది వారికి తెలియంది కాదు. మరి ఎందుకు అన్నారో మనకు తెలియదు. కేసులు పెట్టేస్తామంటే ఎవరైనా తప్పు చేస్తే మీకు తెలుసు, ప్రభుత్వం అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సిఐడి లేకపోతే పోలీస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కేసులు పెడతారు. సీఎం గారు వెళ్ళిపోయేసేసి తెలుగు సినిమాల్లో చూపించినట్టుగాను వాటిలాగానో సీఎం వెళ్ళిపోయేసి ఆ కేసులు రాసేసి ఎఫ్ఐఆర్ రాసేసి ఇది చెయ్యరు, నాకున్నటువంటి పరిజ్ఞానం. కానీ కేసులు పెట్టేటువంటిది తప్పేమీ కాదు. తప్పు చేస్తే కేసులు పెడతారు. జైలులో వేసేస్తాం. మరి ఆయన ఐఏఎస్, డెఫినెట్గా ఆయన ఐఏఎస్, ఆయన నేను 100% గౌరవిస్తాను. చాలా నిఖార్స్ అయినటువంటి మంచి మేధావి వర్గమైనటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. ఆ రెస్పెక్ట్ నేను ఇస్తాను. కానీ జైలులో వేసేస్తాం. ఒక ప్రభుత్వం, ఒక చీఫ్ మినిస్టర్ జైల్లో వేయలేడు. కేసులు పెట్టిన తర్వాత కేసులు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి న్యాయస్థానం ముందు నిలబెడితే న్యాయస్థానం అతని మీద మోపినటువంటి వాటిని పట్టి అతన్ని జైలుకు పంపించాలా వద్దా అనేటువంటిది చూస్తుంది. చూసిన తర్వాత మాత్రమే ఆయన్ని జైలుకి పంపించేది న్యాయస్థానమే. ఒకవేళ అది తప్పు లేదు అని చెప్పనుకుంటే ఆ కేసు నుంచి విడుదల చేసేది కూడా న్యాయస్థానమే. ఒకవేళ ఆయన రిమాండ్ చేసో జైల్లో పెట్టాక ఆయన మీద బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండి బెయిల్ ఇచ్చేది కూడా న్యాయస్థానమే. మరి ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఆ మాట ఎందుకు అన్నారో మనకు తెలియదు. అది బందిపోట్లు చేసే పని అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల దృష్టిలోనే ఉంటాయి. నెక్స్ట్, గనులు పరిశ్రమల్ని మా వాళ్ళకు బదిలీ చేస్తామంటే కుదరదు. డెఫినెట్గా కుదరదు. ఎవరు చేస్తారు? చేయటానికి అవకాశం లేదు. చేస్తే ఒకవేళ ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మీరే, ఐఏఎస్లు ఐపీఎస్లు మీ చేతుల్లో నుంచే ఫైల్ కదులుతుంది కదా, మరి మీరు దాన్ని ఆపుతారు, డెఫినెట్గా ఆపుతారు. ఒకవేళ మీ వైపు కూడా కాకపోయేటట్లయితే డెఫినెట్గా న్యాయస్థానాలకి వెళ్ళి అక్కడైనా కూడా ఇవి జరుగుతాయి. అంతమించి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు. తర్వాత ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు గుర్తెరిగి ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం అన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఎక్కడైనా సరే మీరు ఒకవేళ కనుక ఎవరైనా మీరు ప్రభుత్వాన్ని బాధ్యతలు గుర్తెరగకుండా ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోట్లు ఉన్నారు అనేటువంటిది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మాట కాదు. ఇది చాలా ఆమోదయోగ్యమైనటువంటి మాట కూడా కాదు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటేనే ఒక చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే అవుతారు. ఫస్ట్ ఆ ఎన్నుకున్నటువంటి పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అంతేకాని బందిపోట్లు లాగా కనిపిస్తున్నారు పాలకులు అనేటువంటిది మరి మీరు ఎందుకు అనాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం. ప్రతి పాలకుడు కూడా ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే వస్తారు. వాడు బందిపోటు అని ప్రజలకు తెలిస్తే నెక్స్ట్ మార్చేస్తారు. కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యేటువంటి పాలకుల్ని బందిపోట్లు అక్కడక్కడ చూస్తున్నాననే పదం మీ విజ్ఞతకే వదిలివేస్తున్నా. నెక్స్ట్, సంక్షేమం అభివృద్ధి రెండూ అవసరమే. ప్రజలు ఆస్తులను పరీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యేలను కాబట్టి, ఇసుక మంత్రిని కాబట్టి గనుల్ని దోచేస్తాం. నేను పట్టణాభివృద్ధి మంత్రిని కాబట్టి విశాఖ చుట్టూ ఉన్న భూముల్ని ఆక్రమిస్తా, వాటిని బంధువులు, డ్రైవర్లు, అటెండర్ల పేరుతో మార్చుకుంటానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు, బందిపోట్ల పాలన అవుతుంది. సంక్షేమం అభివృద్ధి వేర్వేరు కాదు, ఒక్కటే, రెండూ అవసరమే అని చెప్పారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఏంటంటే బందిపోట్ల పాలన అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని బందిపోట్లతోటి పోల్చడం తప్పు. నెక్స్ట్, మీరు ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఒక ఇసుక అనేటువంటిది ఒక ఎమ్మెల్యేని కాబట్టి ఇసుక అంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు, ఒకవేళ మీరు రిటైర్ అయిపోయారో తెలియదు, కానీ మీరు ఉన్నారనే అనుకుంటున్నా, మీరు ఉన్నప్పుడు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటి వెనక భాగంలో ఇసుక అక్రమ రవాణా లేదా అక్రమంగా తవ్వుతున్నారని, పర్యావరణానికి చేటు చేకూరుస్తోందని చెప్పని 100 కోట్ల జరిమానా విధించారు. అది మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 100 కోట్ల జరిమానా విధించారు. ఇసుక అనేటువంటిది పర్యావరణానికి ఇది చేస్తూ అక్కడ తవ్వుతున్నారు అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటికి దగ్గరలోనే వేసింది. బహుశా అది చూసిన తర్వాత మీరు ఇసుక గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నెంబర్ 2, ఇదే ఈనాడు పేపర్లో కొంతమంది ఎమ్మెల్యేలు, అటు ఇటుగా 30 మంది ఎమ్మెల్యేలు ఇసుక అవినీతి చేస్తున్నారు అని కూడా వారు రాశారు. అంతేకాకుండా ఇది ఒక ఆరోపణ. అదేంటంటే
ఆయన అప్పుడున్నటువంటి గోకరాజు గారు ఆయన ఒక ఎంపీగా ఉండి ఆయన ఒక మాట అన్నారు, ప్రతి ఇసుక లారీ వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారికి తెలియకుండా వెళ్ళదు. అది ఒక ఆరోపణ అప్పుడు కూడా వచ్చినాయి. అప్పుడు మీరందరూ కూడా వెదర్ మీరు అధికారంలోనే ఉండాలి, పరిపాలనలోనే ఉండాలి, లేదా అప్పుడు తర్వాత కొంచెం రిటైర్ అయి ఉండాలి. కానీ ఇన్నేళ్ల పాటు ఈ ఇసుక గురించో వీటిని గురించి మాట్లాడకుండా ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రజలు డెఫినెట్గా ఆలోచన చేస్తారని మాత్రం చెప్పగలను. నెక్స్ట్, అభివృద్ధి సంక్షేమం వేర్వేరు కాదు, ఒక్కటే, రెండు అవసరమే. డబ్బు పంచడం సులభం, అందుకు బటన్ నొక్కితే సరిపోతుంది, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు, అదొక్కటే పాలన కాదు, ప్రజలకు అవసరమైన సమగ్ర సేవలు అందించడమే ప్రభుత్వ పాలన అని చెప్పని అంటున్నారు. కరెక్ట్. సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా ఒక్కటే. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సంక్షేమం అభివృద్ధి రెండు ఒకటే అనేటువంటిదే చేశారు. కాకపోతే ఇవాళ మాత్రమే కొంత సంక్షేమము చేస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదని మాట్లాడుతున్నారు. కానీ మీరు చెప్పినట్టుగానే సంక్షేమం అభివృద్ధి ఒక్కటే. ఉదాహరణకి ఇవాళ రోజున విద్యాలయాల కోసం చెప్పనని ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద డెవలప్ చేస్తున్నాము అంటే అది ఒక రకంగా అభివృద్ధి. ఆస్తి వస్తుంది, ప్రభుత్వం చేస్తున్నటువంటి డబ్బులకి అక్కడ ఆస్తి వస్తుంది, అది అభివృద్ధి. ఎట్లా సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి చదువు అందుతుంది, అది సంక్షేమం. కాబట్టి మీరు అన్న దాంట్లో సంక్షేమం అభివృద్ధి ఒక్కటే. కానీ ఇవాళ కొన్ని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు సంక్షేమం అంటున్నారు, అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. కానీ వాళ్ళది తప్పు పట్టారు మీరు. చాలా కరెక్ట్. సంక్షేమం అభివృద్ధి ఒక్కటే. అయితే రెండూ అవసరమే. ఎస్, రెండూ అవసరమే. డబ్బు పంచటం సులభం, అందుకు బటన్ నొక్కితే సరిపోతుంది, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు అంటున్నారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే డబ్బు పంచడం సులభం అంటున్నారు మీరు. కాదు, డబ్బు పంచడం చాలా సులభం కాదు అనేటువంటిది. ఎందుకంటే ఇవాటి రోజున ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు సరైనటువంటి బెనిఫిషరీ దగ్గరికి చేరటం లేదు అనేటువంటిది ఇప్పుడు మనకి 75 సంవత్సరాలు వచ్చినటువంటి స్వాతంత్రంలో మనం అందరం చెప్తున్నటువంటిదే. ఉదాహరణకి ఒక ప్రభుత్వం ఒక పథకంలో 100 రూపాయలు ఇస్తాము అంటే అది లాస్ట్ బెనిఫిషరీ దగ్గరికి 15 రూపాయలకే చేరుతోంది అని రాజీవ్ గాంధీ లాంటి వాడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మధ్యలో దళారులు ఉండటం, ప్రభుత్వం ఇస్తున్నటువంటి 100 రూపాయలు చేరాల్సినటువంటి బెనిఫిషరీకి 15 రూపాయలు చేరటం అనేది జరిగింది. కాబట్టి డబ్బులు పంచడం సులభం మాత్రం కాదు. ఇంకొకటి, బటన్ నొక్కితే సరిపోతుంది, దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు పంచడం సులభం కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కటం తీసుకొచ్చారు. ఈ బటన్ నొక్కటం మూలకంగా ఇక్కడ ఇద్దరే ఉంటారు, ఒకరు ప్రభుత్వం, రెండు బెనిఫిషరీ. ఈయన నొక్కేది బటన్ తోటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో డైరెక్ట్ బెనిఫిషరీకి డైరెక్ట్గా జరిపోతుంది. కాబట్టి మీరన్నట్టుగా బటన్ నొక్కడం అంత నొక్కితే సరిపోతుంది అనేటువంటిది కాదు. బటన్ నొక్కేది ఎందుకు అని చెప్పంటే డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళటానికి. డబ్బు పంచటం సులభం కాదు కాబట్టి బటన్ నొక్కటం ద్వారా బెనిఫిషరీకి డైరెక్ట్గా వెళ్ళేటట్టుగా చేస్తున్నారు. దీనికి ఇంటర్నెట్ ఉంటే చాలా, లేకపోతే ఎట్లుండాలి అనేటువంటిది మీరు పక్కన పెట్టండి. అయితే మీరు ఇంకొక విషయం కూడా చూడాలి. ఇవాళ రోజు వరకు ఈ దేశంలో బటన్ నొక్కితేనో అనేటువంటిది కూడా ఇప్పటివరకు తేలా. దాని మూలకంగానే నేను ఒక ఉదాహరణగా చెప్తాను. పింఛన్లు. ఈ పింఛన్లు అనేటువంటిది ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ప్రతి చోట కూడా వాళ్ళు ఎవరైతే పింఛన్ కావాలో ఆ అవ్వ తాతలు కానీ, దివ్యాంగులు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా సరే వారు అక్కడ దాకా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు అక్కడ పడిగాపులు పడి వాళ్ళందరినీ రాజకీయ నాయకులనండి లేకపోతే ఆఫీసర్లనండి వాళ్ళ చుట్టూటా తిరిగితే అప్పుడు మాత్రమే వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఆ వచ్చినటువంటి పింఛను 7 నెలలకో 8 నెలలకో ఒకసారి వస్తుంది. అక్కడికి పోయి లైన్లలో నుంచోవాలి. ఒక్కొక్కప్పుడు ఆ లైన్లో నుంచున్న తర్వాత వాళ్ళ దాకా అందకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే మీరే చూసి ఉండాలి. ఎందుకంటే మీరు సీనియర్గా ఇది చేశారు కాబట్టి మీకు తెలిసే ఉండాలి. మరి 2019కి ముందు వరకు పింఛను అనేటువంటిది తీసుకునేటువంటి పరిస్థితి ఎట్లా ఉండేదో మీకు తెలుసు. పింఛన్ కావాలి అని చెప్పనంటే ఎంత అవినీతి ఉండేదో, చేయి తడపాలో మీకు తెలుసు. అవన్నీ మీరు చూసే ఉంటారు. మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు. ఇంకొక విషయం, ఆ ప్రజలు ఎవరైతే అవ్వాతాతలు ఉంటారో ఆ ముసలితనంలో అక్కడ దాకా వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా ఆ పండుటాకులు అక్కడనే రాలిపోయినటువంటిది కూడా చూసాం. వాటి మీద అనేక రకాలైనటువంటి సినిమాలు కూడా తీసినటువంటిది కూడా మీరు చూశారు. అయితే అప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన వీటి మీద రాలేదు. బటన్ నొక్కి కంటే కూడా ఈ పింఛన్ల విషయంలో బటన్ నొక్కటం కూడా కాదు. బటన్ నొక్కేది పథకాలకు బటన్ నొక్కితే డైరెక్ట్ బెనిఫిషరీకి వెళ్తుంది. కానీ పింఛన్లు వచ్చేసరికల్లా ఆ అవ్వాతాతల ఆ వృద్ధాప్యంలో వాళ్ళ దగ్గరికి ఇంటి దగ్గర కనుక పింఛన్ వెళితే చాలా బాగుంటుంది, ఇది మానవత్వం అని
ఇప్పటివరకు 40 ఏళ్ళు పరిపాలన చేశా లేదా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా, లేదా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడు పింఛన్ల గురించి ఆలోచించలేదు, ఆ అవ్వాతాతల గురించి ఆలోచించలేదు, ఆ దివ్యాంగుల గురించి ఆలోచించలేదు అనేది మీకు తెలుసు. అయితే ఈ రోజున 1వ తారీఖు కల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారా లేదా దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరన్నట్టుగా సంక్షేమం అనేటువంటిది ప్రజల వద్దకు వెళ్ళిందా లేదా. నెక్స్ట్, ఇంతకుముందు మీకు తెలుసు, మీరు ఇంకొకటి కూడా అన్నారు, అవసరమైన సమగ్ర సేవలు అందించడమే ప్రభుత్వ పాలన. ప్రజలకు అవసరమైనటువంటి సమగ్ర సేవలు ఇదివరకు మీకు తెలుసు. ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ రావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికెట్ కావాలంటే, ఒక డెత్ సర్టిఫికెట్ కావాలంటే, ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలంటే, లేక ప్రతి దానికి అక్కడికి పోయి పడిగాపులు పడి చేతులు జడిపి ఎప్పుడు వస్తుందో తెలియక ఇవన్నీ ఉండేది. మీరు ఒప్పుకుని తీరాలి. ఇది ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ గ్రామ సచివాలయాలు అని వచ్చిన తర్వాత నాకు గుర్తున్నంతవరకు 550 సేవలు అందుతున్నాయి. వాటిల్లో మీరు అడగండి, సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ 10 నిమిషాల్లో అంటే 2-3 రోజుల్లో తెచ్చి ఇంటికి ఇస్తున్నారు. అట్లాగే ఏ సర్టిఫికెట్ కావాలన్నా వస్తుందా లేదా. అటువంటిది ప్రజలకు అవసరమైన సమగ్ర సేవలు ఇవాళ గ్రామ సచివాలయాల ద్వారా దొరుకుతున్నాయా లేదా. గ్రామ వాలంటీర్స్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి 50 ఏళ్ళకి కావాల్సినటువంటిది గ్రామ సచివాలయానికి అందుతున్నాయా లేదా అనేది కూడా మీరు ఒక్కసారి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇవన్నీ చెప్తూ నేను ఏమని చెప్తున్నానంటే, ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ముందుకెళ్తున్నట్టు అనిపించడం లేదు. రివర్స్ ఇంజన్తో వేగంగా రాంగ్ రూట్లో వెళ్తున్నాయేమన్న అనుమానం కలుగుతోంది. దానికి బాధ్యత రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళదే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులది కూడా. ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ కాదు. 500 ఏళ్లకు అవసరమైన పునాది ఇప్పుడు పడుతుంది. ఇవి చాలా కీలకమైన ఎన్నికలు అని చెప్పని మీరు అన్నారు. దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకి, నాకంటే ఇప్పుడు మీరు ఎన్నికలు ఇంతకుముందు 2014-19 ఎన్నికలు కానీ అంతకుముందు ఎన్నికలు కూడా కీలకం కాదా? ఇప్పుడు ఈ ఎన్నికే కీలకమా? ఇంకొక విషయం, 500 సంవత్సరాలకి పునాది రాళ్ళు పట్టం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని అనుకున్నామా 40 ఏళ్ల క్రితం? కాదు కదా. మన వచ్చిన తర్వాత మళ్ళీ విడిపోయాం కదా. ఏం జరుగుతుందో ఇవాళ ఈ దేశాలు మనకు తెలియదు. 500 ఏళ్లకే. చాలా మీరు మాట్లాడింది కొంత రాజకీయంగా కనిపిస్తుంది, బాలేదు ఇది. కానీ ఒక 2-3 మాత్రమే చెప్పి నేను ముగిస్తాను. మీరు చెప్పారు ఏ గణాంకాలు చూసినా, ఎక్కువ గణాంకాలు వద్దు, ఏపీ మొత్తం అప్పు, రాబడి, వాస్తవాలు. మీరు అప్పు గురించి కూడా నిరుద్యోగ శాతం కర్ణాటక 2.4, ఆంధ్రప్రదేశ్ 4.1, తమిళనాడు 4.3, తెలంగాణ 4.4%, కేరళ 7%. ఇది ఇవాళ నిరుద్యోగ శాతం. అంటే మన రాష్ట్రం సెకండ్ ప్లేస్లో ఉంది. కర్ణాటక తర్వాత 4.1% మాత్రమే ఇక్కడ నిరుద్యోగం ఉన్నది అని. విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి వ్యయంలో 56%తో ఏపీ నెంబర్ 1లో ఉంది. ఇది నేను చెప్పట్లేదండి, ఇది కాగ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ 55.7%తో కేటాయింపుల్లో వ్యయం కోట్లల్లో 72,622. గుజరాత్ 42.83, 43,107. కేరళ 42.75, 23,303. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. అంటే విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి వ్యయంలో 56%తో ఏపీ నెంబర్ 1గా ఉందని కాగ్ రిపోర్ట్ చెప్తే, మీకు ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ముందుకెళ్తున్నట్టు కనిపించకపోవటం అనేటువంటిది బహుశా మరి మీరు ఏ కళ్ళద్దాలు పెట్టుకున్నారో నాకైతే తెలియదు. ఇంకొక విషయం, ఎందుకంటే ఇది కాగ్ రిపోర్ట్ కాబట్టి. ఇంకోటి, అప్పులు అభివృద్ధి వ్యయంలో, ఆస్తులు అభివృద్ధి వ్యయంలో 53%తో 2వ స్థానంలో ఏపీ. ఆస్తులు అభివృద్ధి వ్యయంలో అంటే తెలంగాణ 60.86, ఆంధ్రప్రదేశ్ 53.37, కేరళ 40.93. అంటే ఆస్తులు అభివృద్ధి మనం చేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, మన ఆస్తుల క్రియేషన్లో కానీ అభివృద్ధిలో ఇవాళ మనం 53%తో 2వ స్థానంలో ఉంటే మరి ఈ గణాంకం మీకు ఎందుకు కనిపించలేదో నాకు తెలియదు. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది కూడా చెప్తాను. అభివృద్ధి వ్యయంలో ఏపీ టాప్. 2023 ఏప్రిల్, మే నెలల్లోనే ఏపీ 9,116 కోట్లు అంటే పెట్టుబడి వ్యయం 30%. మధ్యప్రదేశ్ 6,787, తెలంగాణ 6,785, రాజస్థాన్ 4,949. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అభివృద్ధి వ్యయంలో కూడా ఏపీ టాప్లో ఉంటే మరి ఈ గణాంకం మీకు ఎందుకు కనిపించలేదో నాకు తెలియదు. ఇది జూలై 20, 2023కి. నెక్స్ట్, పేదరికం తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఏపీ ఉన్నదండి. 4వ స్థానంలో ఏపీ ఉన్నది. 2018-19లో పేదరిక శాతం 10.7% ఉంటే ఇప్పుడు 6.6% వచ్చింది. మరి ఈ గణాంకం మీకు ఎందుకు కనిపించలేదో తెలియదు. మీరు బహుశా అటు ఇటుగా 2019-17కో మీరు రిటైర్ అయ్యి ఉండొచ్చు. దానికంటే అప్పటికి 10.7% ఉన్నటువంటి
పేదరికం ఇవాళ రోజున 4వ స్థానంలో ఏపీ వచ్చి 6% ఉంటే ఈ గణాంకాలు మీకు ఎందుకు కనిపించలేదో ఎందుకో నాకు తెలియదు. నెక్స్ట్ 2వ వీడియోలో మిగతా కూడా మాట్లాడతాను. ఇది మీరందరూ కూడా దయచేసి ఎక్కువ సమయం తీసుకున్నారని కాకుండా ఇవాటి ఈనాడు పేపర్ చూసి నేను చెప్పింది దాంట్లో చూసి ఇది ఒక అకాడమిక్ ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా పరిశీలించండి. వీళ్ళందరూ ఎందుకు బయటకు వస్తున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని రోజుల పాటు లేదు, వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి కూర్చుని ఇవన్నీ చెప్పాలి. వీళ్ళు చెప్పడం కూడా మనకు అవసరం, ఎందుకంటే ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. ఇంతకుముందు 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం ఫ్యాక్ట్స్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 58 నెలల్లోనే ఏం జరిగింది అనేటువంటిది మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అన్నట్టుగా 500 సంవత్సరాలకి ఇది జరగదు కానీ అది ఒక జోకే, కానీ కీలకం అన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఎలక్షన్ కీలకమే. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కీలకం. అభివృద్ధి జరిగింది 58 నెలల్లో అనేటువంటిది మనం చూస్తాం.